మద్యం గురించి మీరు చెప్పింది ఏంటి? ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో మద్యం మీద మేము ఈ మద్యం ఇస్తాం మద్యం ఇస్తాం మద్యం ఇస్తాం అని చెప్పి ప్రచారం చేసుకుని వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. ఎవరు మద్యం మీద ఇంత ప్రచారం చేయలేదు. పోనీ ప్రచారం చేశారు, వచ్చి ఏం చేశారు మీరు? 24 గంటలు ఏటీఎం కూడా పనిచేయదు, మద్యం షాపులు పనిచేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. మొన్న చెప్పడం జరిగింది, గుడి ఉండదు, బడి ఉండదు, మసీదు ఉండదు, చర్చ్ ఉండదు, గ్రంథాలయం ఉండదు, ఏది ఉండదు, అన్ని చోట్ల మద్యం దొరుకుతుంది. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా మా అందరి కన్సర్న్ ఒకటి, ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ప్రాణాలు తీసేయడానికైనా ప్రభుత్వాలు ఉండేది, ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఉండాలి. ఎంత మంచి పథకం ఆరోగ్యశ్రీ అంటే, ఎంత ధైర్యాన్ని ఇచ్చారు. విద్యా వైద్యంలో పూర్తి ధైర్యాన్ని పేదవాడికి ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని సమస్యల్లో పడేశారు, అందరినీ ఆందోళనలో పడేశారు. చరిత్ర సృష్టించారని చెప్తున్నారు. చరిత్ర సృష్టించారని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారని పత్రికల్లో రాశారు, అన్ని రాశారు. సరే, వాళ్ళు ఏదో రాశారు పోలే అనుకున్నాం. కానీ లోకల్గా ఉండే నాయకులు కూడా అప్పుడు పాలు పోసారు, ఇప్పుడు పాలు పోసారు. అప్పుడుకి ఇప్పటికి ఫోటో మారింది. 5 గ్రామాల ప్రజలు, గ్రామాలు ఎప్పుడు పుట్టాయో మాకు తెలీదు, ఎప్పుడు వచ్చాయో మాకు తెలీదు, ఎవరికీ తెలీదు. ఎన్ని సంవత్సరాల కిందటో ఆ గ్రామాలు పుట్టాయి. ఆ గ్రామాల్లో ఎంతో మంది రైతులు, ఎంతో మంది ప్రజలు ఆ గ్రామాలతో, బండిపేట, రామరాఘవపురం, ముమ్మడివరపాడు, శ్రీరాంపురం, ఈ గ్రామాలన్నీ కూడా ఎప్పుడో పుట్టాయి. ఆ పుట్టిన గ్రామాలు పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్లీ గ్రామాలని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామాలని, ఆ గ్రామస్తులకు అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామ రైతుల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోరాట సమితికి అపారమైన గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు పిఠాపురంలో మాట ఇచ్చినట్టుగా హై లెవెల్ కమిటీ వేస్తామని చెప్పి ఆ కమిటీ వేసి కన్నబాబు గారిని చైర్మన్ గా పెట్టి రాజా గారితో అందరితో సలహాలు తీసుకుని మేమందరం కూడా కమిటీ ఎప్పుడు హాజరైతే అప్పుడు ఉండి అధికారులందరితో, అక్కడుండే పారిశ్రామికవేత్తలందరూ అందరితో మాట్లాడి తిరిగి రైతులకి భూములు ఇస్తే, ఒక మెమో ఇస్తే, మెమోలో కూడా ఇందాక చెప్పడం జరిగింది. మెమో ఏమి ఇచ్చారు? 2021లో ఇచ్చిన జీవోని పూర్తిగా దాన్ని అమలు చేయమని. అంటే అప్పటికే జీవో ఇచ్చారు, డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, దగ్గర 1050 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకా టెక్నికల్ గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి. ఈ మెమోకో ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది.